నేడు కోవాబన్, నిన్న దీపక్ కుమార్, మొన్న పెహల్గాం ఈ సంఘటనలు మన దేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లింల ఐక్యతని తెలియజేస్తా ఉన్నాయి. మేడారం జాతరలో షేక్ షావాల్ అనేటువంటి ఒక ముస్లిం ఆయన కోవాబన్లు అమ్ముకుంటుంటే కొంతమంది మీడియా వాళ్ళు తనను చుట్టుముట్టి ప్రశ్నలు సంధిస్తూ భయభ్రాంతులకు గురి చేశారు. కానీ తాను నివాసం ఉంటున్నటువంటి ప్రాంతంలో తన ప్రజలందరూ కూడా తనకు అండగా నిలబడ్డారు. అదేవిధంగా ఉత్తరాఖండ్ లో వకీల్ అహ్మద్ అనేటువంటి ఒక ఆయన 30 సంవత్సరాలుగా బాబా పేరుతో ఒక షాపును రన్ చేస్తుంటే బాబా పేరుని తొలగించాలని చెప్పేసి కొంతమంది దుండగులు దాడికి దిగితే తనని దీపక్ కుమార్ అనేటువంటి ఒక వ్యక్తి జిమ్ ట్రైనర్ అండగా నిలబడ్డాడు. గతంలో పెహల్గాం ఉగ్రవాద దాడిలో సాజిద్ అహ్మద్ అనేటువంటి ఒక వ్యక్తి తన ప్రాణాలని పణంగా పెట్టి చాలా మంది హిందువుల్ని కాపాడాడు. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడనేది ఎంత వాస్తవమో ఈ దేశంలో హిందువులు ముస్లింలు ఐక్యంగా ఉంటారనేది కూడా అంతే వాస్తవం. కానీ కొన్ని సంస్థలు కావాలనే భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి భారతదేశాన్ని ఒక మత ప్రాతిపదిక దేశంగా మార్చాలనేటువంటి భావాజాలాన్ని ప్రజల్లో ప్రేరేపిస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరం. ఈ వీడియో చూసిన చాలా మంది నేను మీకు వ్యతిరేకనే అనుకోవచ్చు, కానీ నా యొక్క అభిప్రాయాన్ని, దేశ భవిష్యత్తు ప్రమాదాన్ని మీ ముందు పెట్టడం జరుగుతుంది. ఆ రకంగా మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను.